సో గత 2 రోజులుగా సంచలనం రేపిన బాలుడి మిస్సింగ్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ఈరోజు ఆ స్కూల్ దగ్గరికి వచ్చాం. తప్పిపోయిన బాలుడి పేరెంట్స్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఇక్కడ? పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం ఉంది? స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఏమై ఉంటుందో ఒకసారి మాట్లాడదాం వాళ్ళ అమ్మగారితోటి. మీరేనా అమ్మా? నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎన్ని రోజులైందమ్మా బాబు కనపడక? ఇవాళకి 9 రోజులు సార్. 9 రోజులైందా? 9 రోజులు అయింది సార్. ఓకే. ఏమంటున్నారు వీళ్ళు స్కూల్ వాళ్ళు? వెతుకుతున్నాం అంటున్నారు సార్. రోజు ఒక ఊరు అంటున్నారు. ఆ చెప్పే వాళ్ళు కూడా ఇక్కడ చూసినాం అక్కడ చూసినామని హాస్టల్ పిల్లల్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు సార్. ఇంకా అట్లా సికింద్రాబాద్ దగ్గరికి పోయిండు కదా, అక్కడ ట్రైన్ ఎక్కి మీ ఇంటికి వెళ్తాడు, అక్కడ వెళ్ళి ఎతకండి అంటున్నారు సార్. ఏ ఊరమ్మా మీది? మాది నల్గొండ డిస్టిక్ చిట్యాల మండల్ పెద్దకాపర్తి గ్రామం సార్. ఓకే. నాకు భర్త లేడు, అన్నదమ్ములు లేరు, 2 కొడుకులు సార్. ఈ బాబు పెద్ద బాబు సార్ 9th క్లాస్ చదువుతున్నాడు, 14 years ఉన్నాడు సార్. ఒక్కరోజు 2 రోజులు నాకు భయపడి ఫోన్ చేయలేదు అని అంటున్నారు సార్. ఒక్కరోజు 2 రోజులు భయపడి ఫోన్ చేయలేదు. మా అక్క వాళ్ళకి మా అమ్మకి ఎవరికన్నా చెయ్యాలి కదా సార్. 4-5 రోజులు అయిన తర్వాత కూడా లోపలనే మేడం కిచెన్ రూమ్ లేచి కొట్టిందంట సార్ నా కొడుకుని. ఏదో జరిగింది సార్, వాళ్ళు బయటికి రానియట్లేరు సార్. ఏడవకండి. పేరేంటి బాబు పేరేంటమ్మా? కార్తిక్ సార్. కార్తిక్. ఏడవకండి. తిన్నారా? మీరేమన్నా తిన్నారా? వీళ్ళు ఏమంటున్నారు? స్కూల్ వాళ్ళు ఏం చెప్పట్లేదు? ఏం చెప్పట్లేదు సార్. వెతుకుతున్నామని పొద్దున పోతున్నారు, నైట్ వస్తున్నారు, పొద్దున పోతున్నారు, నైట్ వస్తున్నారు సార్. రోజు ఇట్లనే జరుపుతున్నారు సార్. బాబు ఎప్పుడన్నా ఒక్కడే ఊరు ఇంటికి రాగలుగుతాడా? లేదు సార్, రాలు సార్. ఎప్పుడైనా సెలవులు ఇస్తే నాకు మేడం వాళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చి తీసుకెళ్తా సార్. మళ్ళీ వాళ్ళు తీసుకురామన్న రోజు తీసుకురాకపోతే 150 రూపాయలు ఫైన్ సార్. మళ్ళీ నేను కట్టలేను కదా అని అదే రోజు తీసుకొచ్చి వదిలిపెడతాను సార్. తెమ్మన్న రోజు. బాబు దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? సికింద్రాబాద్ దాకా ఎట్లా వెళ్ళగలిగాడు? వీళ్ళు ఉన్నాయి అని అంటున్నారు సార్. కానీ నేను డిసెంబర్ 5వ తారీఖు మాట్లాడినా సార్ నా కొడుకుతోటి. ఆ రోజు ఇక్కడ ఏదో మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్కి డబ్బులు కావాలి మమ్మీ, రైస్ బ్యాగ్ తీసుకుందాము అంటే 1000 రూపాయలు సార్కి కొట్టించిన సార్. ఆ డబ్బులు కూడా సార్ ఇయ్యలేదు అని అన్నారు సార్. నా బాబు దగ్గర డబ్బులు కూడా లేవు సార్. ఎక్కడ ఉంటున్నాడో, ఏం తింటున్నాడో ఏం తెలియదు సార్. ఎవరిని అడిగినా చూస్తున్నాం అంటున్నారు కానీ ఏం తెలియట్లేదు సార్, ఉన్నాడా లేడా అని. నా బాబు కాలు చెయ్యి ఇరిగిపోయినా సరే సార్, తల వగిలినా నేను తీసుకొని పోతా సార్, పెట్టిన కేసు తీసుకొని. మీరన్నా నాకు న్యాయం చేయండి సార్. తప్పకుండా ఏడవకండి. ఫోటో ఏమన్నా బాబుది? ఏడవకండి. మీరు నాకైతే 13 తారీఖు నుంచి ఆ మేనేజరు, ఇన్ఛార్జి, ఆ ప్రిన్సిపల్, ఆ కొట్టిన మేడము, ఆ మేడం వాళ్ళ కాల్ రికార్డు ఇది ఒక్కటన్నా సాయం చేయండి సార్. మీరు అది చెక్ చేస్తే అన్న నా కొడుకు ఏమైందో తెలుస్తుంది సార్. ఎక్కడున్నాడు? మీకు దండం పెడతా సార్, మీ కాళ్ళు మొక్కుతా. ఇది ఒక్కటి చేయండి సార్ ప్లీజ్. మా అబ్బాయిని సాయం చేయండి సార్. మేము ఏం కోరుకుంటలేము సార్. వాళ్ళని కూడా మేము ఎత్తుతలేరని వాళ్ళ మీద తప్పు పడతలేము. పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కూడా మాకు సాయం చేస్తున్నాను చెప్తూనే ఊర్రు. వాళ్ళని తప్పు పట్టొద్దనే ఊకున్నాం ఇప్పటిదాకా. వాళ్ళు కలుపుకుర్రు అని మాకు అనుమానం వస్తుంది సార్. ఏం లేదు, మా పిల్లగా అన్ని రూములు వేసుకు వచ్చినప్పుడే ఏమో జరిగింది. మా అబ్బాయిని అయితే మాకు చూపెట్టాలి సార్. ఎప్పుడు మాట్లాడారమ్మా అబ్బాయి బాబు? డిసెంబర్ 5వ తారీఖు మాట్లాడిన సార్ నా కొడుకుతోటి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు సార్. ఒక్కడే బాబా అమ్మ? 2 బాబులు సార్. ఈడ పెద్దోడు సార్, పెద్ద బాబు. ఒకవేళ కొట్టిన రోజు ఏం కాలేదంటే జీన్స్ సార్ నెక్స్ట్ మాట్లాడియాలి కదా సార్. మాట్లాడిస్తాను ఆయన ఎందుకు మాట్లాడించలేదు? అదొక డౌటే కదా సార్. ఇంకా పోయినారో ఎందుకు మాట్లాడలేదు సార్? పోయినారో మాట్లాడితే మాకు అంత భయం. 5 తారీఖు నుంచే ఈతలకి వెళ్ళి జరుపుకుంటూ వస్తుంది సార్. మాకు చెప్పుడే 13 తారీఖు 14 తారీఖు చెప్పారు అంతే సార్. 5 తారీఖు నుంచి ఇక ఒక మాట లేదు, మాట్లాడనీయలే ఆ పిల్లగాన్ని. అదొక్కటి కూడా కావాలి సార్. ఉంచుకొని ఎందుకు మాట్లాడినారు సార్ వాళ్ళు? లేకనే తర్వాత మాట్లాడిస్తాను ఫోన్ పెట్టేశారు. అదొక్కటే. దగ్గరికి పోయినాం సార్. వాటర్ తాగండి కొంచెం. వాటర్ ఇవ్వండి ఎవరన్నా. వాటర్ ఉన్నాయా? వాటర్ ఎవరి దగ్గర ఉన్నాయా? నిన్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళినాం సార్. అక్కడ మాట్లాడుతూ ఉంటేనే వామిటింగ్స్ వచ్చిందని టక్కున ఊరికి వామిటింగ్ చేసుకుంది. అట్లే
స్పృహ తప్పి పడిపోయింది సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు గాంధీకి రెఫర్ చేస్తామన్నారు. అట్లా కొంచెం ఎట్లో అట్లా రిక్వెస్ట్ చేసి అక్కడే చూపించుకుంటే గ్లూకోజ్ ఇంజక్షన్ వేసినాక మేము ఇంటికి పోయేసరికి 10:30 అయింది సార్. షుగరింగ్ వస్తుంది. తిన్నారా ఏమన్నా తిన్నారా? తింటలేము సార్.